హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటి లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ పార్చురేషన్? విచ్ హార్మోన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండ్యూసింగ్ పార్చురేషన్? పార్చురేషన్ అంటే ఏమిటి? పార్చురేషన్లో ఏ హార్మోన్ అనేది పార్చురేషన్ని ఇండ్యూస్ చేసింది, అలాగే ఇన్వాల్వ్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ కాల్డ్ పార్చురేషన్. ప్రాసెస్ ఆఫ్ డెలివరీ 266 డేస్ అనేది తల్లి యొక్క కడుపు లోపల అంటే యుటరస్ లోపల బేబీ డెవలప్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ అయ్యే టయాన్ని ప్రాసెస్ ఆఫ్ డెలివరీ అంటే డెలివరీ అయ్యేటువంటి ప్రాసెస్ని, కడుపులో నుంచి బేబీ బయటకు వచ్చేటువంటి ప్రాసెస్ని పార్చురేషన్ అంటారు. ఆక్సిటోసిన్ ఇండ్యూస్ పార్చురేషన్. బ్రెయిన్ లోపల హైపోథాలమస్ ఉండిద్ది. హైపోథాలమస్ దగ్గర పిట్యూటరీ గ్లాండ్ ఉండిద్ది. ఆ పిట్యూటరీ గ్లాండ్ లోపల 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యాంటీరియర్ పిట్యూటరీ, సెకండ్ది పోస్టీరియర్ పిట్యూటరీ. ఈ పోస్టీరియర్ పిట్యూటరీ రిలీజ్ చేసేటువంటి ఆక్సిటోసిన్ ఈ హార్మోన్ అనేది యుటెరస్ యొక్క మదర్కు ఉన్నటువంటి యుటెరస్ యొక్క మయోమెట్రియం ఉన్నటువంటి స్మూత్ మజిల్స్ని, స్టొమక్ దగ్గర ఉన్నటువంటి స్మూత్ మజిల్స్ని కాంట్రాక్షన్ చేయటం వల్ల, అంటే గట్టిగా దగ్గరికి ఇలాగ కాంట్రాక్షన్ చేయటం వల్ల బేబీ అనేది డెలివరీ అవ్వడం జరుగుతుంది. దీనికి యూజ్ అయ్యే హార్మోన్ పేరు ఆక్సిటోసిన్. బేబీ బయటకు వచ్చేటువంటి ప్రాసెస్ని పార్చురేషన్ అంటారు. ఇలా బయటికి రావడం కోసం ఏ హార్మోన్ యూజ్ అవుతుందంటే ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ చేసే పని ఏంటంటే యుటెరస్కు ఉన్నటువంటి మయోమెట్రియం యొక్క స్మూత్ మజిల్స్ని కాంట్రాక్షన్ చేసిద్ది. ఇలా దగ్గరగా కాంట్రాక్షన్ చేయటం వల్ల బేబీ డెలివరీ అవుతుంది.